ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరేం చేస్తున్నారు సార్ ఇక్కడ? ఓ, రామ్ని చూడ్డానికి వచ్చారా? ఆఫీస్కి వెళ్తున్నారా సార్? ఏది మీ కారు? నా కార్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, పంపించాను. ఓ మై, దేశాయ్ కంపెనీ బాస్ కారు కోసం వెయిట్ చేయడమా? నో, రండి సార్. నా కార్ని రామ్ రెడీ చేసుకుని తీసుకొస్తున్నాడు. ఓకే, సీ యు ఎట్ ఆఫీస్. ఓకే, బాయ్ సార్. బాయ్ బాయ్. డూ యూ లవ్ ప్రియా? హే, ఇక్కడే ఉన్నావరా నువ్వు? తనతో ఇరుక్కుపోవడం కంటే తను వెళ్లేంత వరకు వెయిట్ చేయడమే మంచిదని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను రా. డూ యూ లవ్ ప్రియా? అరే, బండి మీద ఆఫీస్కి డ్రాప్ చేస్తానని లాక్ వచ్చింది. వెళ్లాల్సింది కదా. డూ యూ లవ్ ప్రియా? ఆపుతావా ఇంకా? నేనెలా ఆపుతాను చెప్పరా? అక్క వెళ్ళేటప్పుడు అన్నయ్య చూస్తూ నవ్వడం నేను చూశాను. ఇలాంటి నాటకాలన్నీ నా ముందు కాదు రోయ్. డూ యూ లవ్ ప్రియా? దొంగ, అలాంటిదేం లేదు. నన్ను దయచేసి ఇప్పుడు కొంచెం ఫ్రీ చెయ్యి. ఈ బాస్ పొజిషన్ నుండి నన్ను దించుతావా లేదా నువ్వు? బిజినెస్ లో మనల్ని మోసం చేస్తున్న వాళ్ళకి మనం కేర్ ఆఫ్ గా ఉన్నామని ఆల్రెడీ అర్థమైంది. ఇప్పుడు నేను బాస్ అయితే ఏంటి, నువ్వు బాస్ అయితే ఏంటి? ఓహో, 4 లైన్లు డైలాగ్ చెప్పగానే నేను వదిలేస్తాను అనుకున్నావా? ఛాన్సే లేదు రోయ్. కానీ నేను దొంగ అన్నాను కదా, కరెక్ట్ గానే అన్నాను. మాట్లాడి డైవర్ట్ చేయడానికి చూస్తున్నావు. అరే, మనం చేయాల్సిన పనుల్లో సగం పనులు చేసేసినట్టున్నావురా. ఇంకా మిగతాది అట్ ఎనీ కాస్ట్ వీ హ్యావ్ టు ఫినిష్ అవర్ గోల్. అయినా నాకు డౌట్ ఉంది రోయ్. ఏంటి? డూ యూ లవ్ ప్రియా? కాదు, అప్పుడప్పుడు ఈ లవ్ గురించి ఎక్స్ట్రీమ్ గా లెక్చర్ ఇస్తారు కదా, ఇవన్నీ ఎందుకో మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ లాగా అనిపిస్తున్నాయి. హే పదరా కామ్గా. ఒక్క నిమిషం బాస్. అలాగే, నాకు తెలుసు నీకు ఈ బాస్ నాటకం వద్దు. ఎందుకంటే ప్రియా ముందు నాటకాలు ఆడడం నీకు ఇష్టం లేదు. బికాజ్ యు లవ్ హర్. ఒప్పుకో, నేను అడక్క ముందే నీకు నువ్వుగా ఒప్పేసుకో. ప్రియా అంటే నీకు ఇష్టం అని చెప్పి. ఐ నో యు లవ్ హర్. అరే ఒప్పుకో, యు లవ్ ప్రియా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.